हम फाड़ देंगे। హే హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మన లివింగ్ ఎలోన్ సిరీస్ లో అయితే డే 10/60 days. ఇక నేను లేచి ఫస్ట్ చేసే వర్క్ ఏంటంటే నా ఫుడ్ నేను ప్రిపేర్ చేసుకుంటా నా చేతుల మీదుగా. ఇక ఫుడ్ గ్యాస్ మీద పెట్టినాక ఇక రూమ్ క్లీన్ చేసుకుని దుప్పట్లు అన్ని మడత పెట్టుకుని చాప తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పరుస్తా అంతా. ఎందుకంటే మా పని మనం చేసుకోవాలి బాయ్. ఎప్పుడైనా మొగడు అన్నాక బయటికి రావాలి, కష్టపడాలి, బాధలు పడాలి. అప్పుడంటే లైఫ్ విలువ తెలుస్తుంది. లేకుండా ఇంట్లో బద్ధకంగా ఉంటే ఏది రాదు. ఇంటికా ఉంటే ఫ్రీ ఫుడ్ వస్తుంది, ఫ్రీ షెల్టర్ ఉంటుంది. ఆ బద్ధకం మీద పని చేయబుద్ధి కాదు. అర్థమైందా? మొగోడు అంటాడు బయటికి రావాలి, బాధలు పడాలి, ఏడవాలి, ఇంగిపోవాలి. అదే మొగం జీతం ఎప్పటికైనా. ఇప్పుడు కష్టపడితేనే రేపు అన్నట్టు సుఖపడతాం. అది గుర్తుంచుకోరి. ఇక ఫుడ్ రెడీ అయ్యేలోపు బట్టలు మొత్తం మడత పెట్టి ఆకలి కేసి బ్రష్ అయితే తీసుకున్నా. ఇక ఫ్రెష్ అప్ అయినాక ఒక అర్ధ గంట గ్యాప్ ఇచ్చి తినేసిన. అదేందో బ్రో మధ్యాహ్నం ఒక నిద్ర వస్తుంది. పని కూడా టైం తెలుస్తలే, బాగా తెలుస్తలే, లేకపోతే కావట్లేదు. ఇక మధ్యాహ్నం ఎంత అట్లా మేల్కొచ్చు. ఇక మధ్యాహ్నం లేచినాక బయటకి వెళ్ళి షాప్ దగ్గర అయితే 4 eggs తీసుకున్నా. ఎగ్స్ తీసుకొని 4 అయితే బాయిల్ చేసిన. బాయిల్ చేసి 2 తిన్నా, 2 ఏమో కర్రీ వండుకున్నా. ఇక అంతలోపు నేను అయితే జర పుష్ అప్స్ అయితే తీసుకున్నా రప్ప గడ్డ కాకపోయినా కానీ నా జిమ్ ఒక చాలా రోజులు అయింది. ఇక అంతలోపు నైట్ అయింది. చాయ్ పియంగా భాయ్. చాయ్ తాగా అనుకున్నా, వద్దులని మళ్ళా చాయ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదేందో ఇది బాగా ఎడిక్ట్ అవుతుంది మళ్ళా చాయ్. ఇక అంతలో మా దోస్తు కూడా వచ్చి మళ్ళీ అనుకో తాగినాక అయితే బిల్లు అయితే నన్నే కట్టమన్నాడు. లేవు మా అంటే అర్థం చేసుకున్న పరిస్థితి. అందుకే మామగాడే కట్టేసిండు. మన లైఫ్ లో దోస్తుగాళ్ళు 100 మంది ఉన్నా కానీ మన పరిస్థితి అర్థం చేసుకుని పెట్టే దోస్తుగాడు ఒకడు ఉండాలి పోయి. అది పైసలు కాకపోయినా మాట సాయం చేసుకునే ఉండాలి. ఇక తాగినాక అయితే ఎన్నికల గ్రౌండ్ లో పోయి కూర్చుందాం అనుకున్నాం. బట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి కాబట్టి రూమ్ దగ్గరికి అయితే బయలుదేరినా. డ్రాప్ చేయడానికి దోస్తుగాడు వచ్చిండు. ఇంకెవరు కాదు, నా నిజమైన దోస్త్ పృథ్వీ. అదేందో బ్రో నన్ను చూడకుండా వాడు ఉంటాడో లేడో తెలియదు కానీ వాడిని చూడకుండా అయితే నేను ఉండలేను. అందుకే రోజు ఫోన్ చేసి రా అంటూనే ఉంటా వాడిని. రోజు సతాయిస్తా. అంటే మూడు లేకుండే రైస్ అయిపోయింది మధ్యాహ్నమే, తక్కువ పోసి వండినా. అందుకే చపాతీలు తెచ్చుకుని తింటున్నా. 3 అయితే తెచ్చుకున్నా తింటున్నా. నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎల్లుడిగా ఉంటున్నాం, మరి పైసలు ఎట్లు వస్తున్నాయి ఖర్చులకు నన్ను అడుగుతారు. మంత్కి 4 days 5 days అట్లా నా పార్ట్ టైం వర్క్ ఉంటుంది. కొంచెం హార్డ్ డే ఉంటుంది. రేపు ఆ వర్క్ ఉంది, రేపు పోతా. నేను చేసే వర్క్ ఏందో మీకు చూపిస్తా. నా పార్ట్ టైం వర్క్స్ ఏంటివి, ఆ వర్క్ కాకుండా నేను ఏం చేస్తా అనేది రేపు నేను అంతా పూర్తిగా చెప్తా. నా మన ఇన్కమ్ గురించి. మీరు తిన్నారా? తిని అనుకోరుగా. ఇది వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ రేపు కొత్త బ్లాగ్తో కలుసుకుందాం. నేను మినాని. ఓకే బాయ్.